గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆస్ట్రేలియాలో సందడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకలు ఆగస్టు 15 నుంచి 25 వరకు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ వేడుక 15వ ఎడిషన్కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ చేసిన సేవలకు గాను ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్గా అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ తన ఆరెంజ్ సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం ఆరెంజ్ సినిమా కోసం ఆస్ట్రేలియాలోని ఈ ప్రదేశానికి వచ్చాను. అది నా 3వ చిత్రం. 30 రోజుల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. షూటింగ్ పూర్తయి భారత్కు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యా. ఇక్కడ ప్రజల ప్రేమను, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. నా హోమ్ టౌన్కు వచ్చినట్టు అనిపిస్తోంది. మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. భారతీయ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఈవెంట్ ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పాడు రామ్ చరణ్. ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండాను ఎగరవేసిన చెర్రీ అక్కడ అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. వాళ్ళతో సరదాగా సమయాన్ని గడిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్తో బిజీగా ఉన్నారు చెర్రీ. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. డిసెంబర్లో గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.